విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు కార్మికుల సమస్యలపై చర్చించేందుకు అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం కార్యదర్శి బాలకాశి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ అనుబంధ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టా నాగరాజు, కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నాయకులు నాగార్జున పలువురు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలు చేస్తామన్నారు। విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో ఉన్న దాదాపుగా 25,000 మంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనాలు రాక ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। సుప్రీంకోర్టు, హైకోర్టులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు। దశాబ్దాల తరబడి వెట్టిచాకరీ చేస్తూ ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు వెలుగులు నింపే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 26,000 పైబడి ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తన జీవితాలను పన్నంగా పెట్టి, తన భార్యాపిల్లల్ని పన్నంగా పెట్టి ఇవాళ విద్యుత్ వెలుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నింపడంలో ముందున్నాడు। ఏదైతే గత ప్రభుత్వాలు మా యొక్క కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపైన 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, రీసెంట్గా పవర్ జేసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఏదైతే పక్క రాష్ట్రమైన కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులని అక్కడ సంస్థ నేరుగా వేతనం చెల్లిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల కంటే మెరుగైన జీతాలు, అలాగే మెరుగైన జీవితాలను అక్కడ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అక్కడ లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని గత అక్టోబర్లో పవర్ జేసీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే యాజమాన్యానికి వేలాది మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి మా యొక్క గళాన్ని ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి వినిపించాం। అలాగే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మా డిమాండ్ పైన 100% వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తానే ఈ డిమాండ్ పరిష్కారం చేపిస్తారని చెప్పేసి అవాళ పాదయాత్రలో చెప్పాడు। కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీని తుంగలో తెక్కి కాంట్రాక్ట్ కార్మికులకి ఉన్న వ్యవస్థలో ఉన్న 2-3 రకాల వేతనాలు ఇవ్వడం, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు బానిసత్వాలకి గత ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని వెట్టిచాకరికి గురి చేసిందని చెప్పేసి ఏదైతే యువగలం పాదయాత్రలో గౌరవ లోకేష్ గారికి మేము రాష్ట్ర వ్యాప్తంగా విన్నవించడం, అవాళ పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం